శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ. ఇక్కడ వీళ్ళు కలిసిరు. శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ. హైదరాబాద్కు చెందిన 6గురి సమావేశం. కూకట్పల్లిలో సమస్యల పరిష్కారానికి మంత్రి వద్దకి వీళ్ళు 5న బీఆర్ఎస్ భేటీకి గైర్హాజరయ్యారు. ఆరుగురు వివేకానంద, అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి అండ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి. 6గురు ఎమ్మెల్యేలు. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక అయిపోయింది. ఒక్కొక్క ఎమ్మెల్యే జారుకుంటున్నారు. ఆ జారుకున్న తర్వాత మిగిలింది ఏమున్నది? ఏం లేదు. బీఆర్ఎస్లో 5గురే మిగులుతారు అనేటువంటిది స్పష్టంగా చెప్పవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో 5-6 మంది ఎమ్మెల్యేలు తప్ప గెలిచిన 39లో 5 మంది పోతే 34, 30 మంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఖాయం, తథ్యం అనేటువంటిది కనబడుతున్నది. రేపు పొద్దుగాల అందరూ వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పాత కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక మందికి ఇబ్బందులు ఉన్నాయి ఆయా చోట్ల. ఆ ఇబ్బందులు పోవడానికి చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిపోయి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఏమవుతుంది అనేటువంటిది చూడాలి. కోర్టులో కేసులు ఏం చెప్తాయి, ఆ కేసులు త్వరితగతిన వస్తాయా, వీళ్ళందరినీ చేస్తారా? అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిందనేటువంటిది అందరూ సంతకాలు పెట్టిరనుకోండి, ఆ తర్వాత కోర్టులు కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాయి. సో బీఆర్ఎస్ పార్టీ రెంటికి చెడ్డరేవడిగా. అయితే విషయం అర్థం చేసుకోవాల్సిందంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవే తప్పులు చేస్తున్నాయి. కాంగ్రెస్లోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ఆల్రెడీ వెళ్ళిపోయింది, అయిపోయింది. బీఆర్ఎస్ ఏ తప్పులైతే చేసిందో 2014లో 1-2 చేసినటువంటి అంశాలను ప్రజలు పట్టించుకోలేదు. కానీ 2018 తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 88 మంది ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేర్చుకున్న తర్వాత ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు, తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను పరిపాలనలోనూ రాజకీయంలోనూ రెండింటిలోనూ కేసీఆర్ను ఫాలో అవుతున్నారు తప్ప తమ సొంత మార్క్ అంటూ ఏమీ లేకుండా పోతుందనేటువంటిది స్పష్టంగా చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి సర్కారు తన సొంత మార్కు లేదంటే కేసీఆర్కు భిన్నంగా కేసీఆర్ పలానా తప్పులు చేశాడని చెప్పిన తర్వాత అవే తప్పులను రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు. భూముల అమ్మకం కానీ, అప్పులు తేవడంలో కానీ, ఉచిత పథకాల విషయంలో కానీ, లేకపోతే తాకట్టు పెట్టేటువంటి విషయంలో కానీ, లేకపోతే రాజకీయాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం విషయంలో కానీ, ఎక్కడా చేర్చుకోకపోయినా ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ప్రజల్లో వ్యతిరేకత క్రియేట్ చేయగలుగుతారేమో, ప్రజల్లో ఉద్యమాలు చేయగలుగుతారేమో, ఎక్కువ మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీలో ఇబ్బంది ఉంటుందేమో కాస్త. కానీ మీరు ఆ ఎమ్మెల్యేలందరినీ చేసుకోవడం ద్వారా ప్రజల గౌరవాన్ని తగ్గించేసినట్టే, ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టే. రేపొద్దుగాల ఎన్నికలు పోయినప్పుడు ఈ ఎమ్మెల్యేలు, ఆ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. బీఆర్ఎస్కు జీవం పోసేటువంటి పరిస్థితి వస్తుంది. మొత్తం అందరు వెళ్ళిపోయినా కూడా రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేకతపై పోరాటం చేసి ఎండగడితే మాత్రం వ్యతిరేకత ఇప్పుడున్నటువంటి 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత పోకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.